ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా అమ్మ ఎలా ఊగిపోతుందో చూసావా విద్య? ఇంత జరిగిన తర్వాత మా అమ్మ ఊరికే వదలదు. మనం ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక విధంగా కనిపెట్టి మనల్ని విడదీసే వరకు నిద్రపోదు. మరిప్పుడు ఎలా కృష్ణ? ఏం చేద్దాం? కొన్ని రోజులు ఈ ఊరికి మన కుటుంబాలకి దూరంగా వెళ్ళిపోదాం విద్య. కాదని ఇక్కడే ఉంటే మనం దూరం అవ్వాల్సి వస్తుంది. కానీ కృష్ణ, అమ్మ అన్నీని వదిలి నేను రానని మాత్రం చెప్పక విద్య. నువ్వు అలా చెప్తే నేను చచ్చినంతొట్టే. చెప్పు విద్య, మన ప్రేమ కావాలా? థ్యాంక్ యూ విద్య. అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినట్టు? ఎందుకింత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు? ఏమై ఉంటుంది? అమ్మా, ఏమైంది నాన్న? వాళ్ళు ఏమైనా కనిపించారా? లేదమ్మా, వాళ్ళు ఇక్కడెక్కడా కనిపించలేదు. కనపడ్డం లేదా? మరెక్కడికి వెళ్ళుంటారు నాన్న? మన కళ్ళ ముందే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఉన్న పళంగా అసలు ఎటెళ్ళుంటారు? నాన్న వెంకీ, నాకు చాలా కంగారుగా ఉందిరా. అమ్మా అమ్మా, నువ్వు కంగారు పడకు, వాళ్ళకేం కాదు. అఖిల చేసిన పనికి భయపడి ఏదైనా నిర్ణయం తీసుకుని ఉంటారు మనవా. నాన్న వెంకీ, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదురా. అఖిలను చూసావు కదా, వినయ్ ఇక్కడున్నాడని తెలుసుకుని తను పోలీసులతో సహా వచ్చింది. అలాంటి సమయంలో విద్య వినయ్ కనిపించడం లేదని తెలిస్తే అఖిల తీసుకునే నిర్ణయం మీ జీవితాల మీద ప్రభావం చూపిస్తుందిరా. అమ్మా అమ్మా, అమ్మ కంగారులో అర్థం ఉంది. అఖిలత్తయ్య ఆవేశానికి కూడా అవధులుండవు. అత్తయ్యని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా కూడా వినయ్ విద్యలకి మాత్రం ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. అసలు వినయ్ విద్యలు కనిపించకుండా పోవడానికి అత్తయ్యే ఎందుకు కారణం కాకూడదు? సంథింగ్ ఈజ్ రాంగ్. అమ్మ శారద, నువ్వు ఎక్కువ కంగారు పడి మనవాణ్ణి కూడా కంగారు పడేలా చేయకు. మనోడా, వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. మన ఇద్దరం వెళ్ళి వెతుకుదాం పదా. లే తాత, మీరిద్దరూ భయపడ్డట్టు అలా ఏం జరగదు. వాళ్ళని నేను తీసుకొస్తాను. మీరు ధైర్యంగా ఉండండి, వస్తాను. కృష్ణ, రే భద్రం, తొందరగా వెళ్ళు. పోతున్నాం కదా అత్తయ్య.